మీ అందరి సపోర్ట్ లేకపోతే నేను ఏమీ చేయలేను. సో డిసెంబర్ 11వ తారీఖున, డిసెంబర్ 13వ తారీఖున మీరందరూ వచ్చి మీ సంఘీభావం నాకు తెలిపినందుకు ధన్యవాదాలు. అతి ముఖ్యమైనది ఏంటంటే పిల్లల స్నాక్స్ గురించి చాలామంది అమ్మలు డిస్కస్ చేశారు మాతో. ముఖ్యంగా ఏంటంటే ఫ్రైస్ కానీ బయట కొనుక్కొస్తున్న మిక్సరు, బూందీ లాంటివి జంక్ ఫుడ్ వద్దు అని అందరు ఏకగ్రీవంగా చెప్పేశారు. సో వాళ్ళే కొన్ని సజెషన్లు ఇచ్చారు. ఆ సలహాల ప్రకారం ఏంటంటే ఫ్రూట్స్ ఎక్కువగా వాడదాము. వారంలో 6 రోజులు ఉంటాయి కదా మనకి, ఒక 3-4 డేస్ ఫ్రూట్స్, ఒకరోజు మొలకలెత్తిన అవి ఏమంటామరా గింజలు చెప్పు. అలాగే ఒకరోజు తల్లిదండ్రులు ఇంట్లో తయారు చేసిన వేరుశనగ ఉండలు, స్వీట్ కానీ హాట్ కానీ పిల్లలు రుచిగా తినడానికి వీలుగా ఇంట్లో తయారు చేసినవి మాత్రమే. ఏదైనా సరే మీరు మీ ఇంట్లో మీరు స్వహస్తాలో చేసిన ఎటువంటి ఫుడ్ అయినా పంపించండి, బాగుంటుంది. బయట కొన్న వాటిలో ఏ నూనెలు వాడుతున్నారో తెలియటం లేదు, ఏ కారాలు వాడుతున్నారో తెలియటం లేదు. పిల్లలు ఈజీగా సిక్ అవుతున్నారు. అలాగే ఇంట్లో తయారు చేసిన చెక్కలు అలాంటివి కూడా అలౌ చేస్తాం. ఈరోజు కూడా మా అమ్మ గుంటూరు నుంచి చెక్కలు చేసి పంపించేది నాకు. నేను అవే తింటాను, బయట కొన్నవి అసలు తినను యూజువల్గా. పిల్లల ఆరోగ్యం మీకెంత ముఖ్యమో మాకు కూడా అంతే ముఖ్యం అండి. వాళ్ళు బాగుండాలి, మేము బాగుండాలి. మనందరం బాగుంటే పిల్లలకు మంచి విద్యను అందించగలం. ఫ్రెష్గా కట్ చేసిన క్యారెట్ స్లైసెస్గా చిన్న చిన్న చక్రాల్లాగా చేసి, బీట్రూట్ కూడా చక్రాల్లాగా చేస్తే పిల్లలు రుచిగా తింటారు. మిక్స్ చేయండి. క్యారెట్, బీట్రూట్, మొలకలు ఉంటాయి కదా, ఇవన్నీ మిక్స్ చేసి ఇస్తే దాన్ని మించిన ఫుడ్ అసలు ఇంక ప్రపంచంలో ఎక్కడా ఉండవు. అంత ప్రోటీన్ బేస్డ్ ప్లస్ హెల్దీగా విటమిన్స్ అన్నీ ఉంటాయి అందులో. అలాగే తల్లిదండ్రులకు ఒక చిన్న సూచన, పిల్లలకి గారామం చేతనో లేకపోతే ఇంట్లో తినట్లేదనో 2-3 డబ్బాలు పెట్టి పంపిస్తున్నారు. క్వాంటిటీ వాళ్ళ పొట్ట ఎంతవరకు అంతవరకే పెట్టండి. మా అంటే పెద్ద పొట్టలు మేము తింటాం, కానీ పిల్లలు చిన్న వాళ్ళకి తినలేరు. ముఖ్యంగా కారం బాగా ఎక్కువ వేస్తున్నారు. మిరపకాయలు వస్తున్నాయి, కారం వేస్తున్నారు, మసాలాలు ఉంటున్నాయి. పిల్లలు తినలేకపోతున్నారు. కొంచెం అమ్మలు దయతలిచి మా మాట వినండి, కారాలు తగ్గించండి. ఉప్పు, కారాలు, మసాలాలు తగ్గించి పెట్టండి పిల్లలకి. దీనివల్ల అతి చిన్న వయసులోనే పిల్లలకి అసిడిటీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దయచేసి తల్లిదండ్రులు ఇది ఒక సలహా సూచనగా భావించి అమలు చేస్తే సంతోషం. సాత్విక ఆహారం మనం చిన్న వయసు నుంచి అలవాటు చేస్తే వాళ్ళ ఆలోచనలు కూడా సాత్వికంగా ఉంటాయి, అగ్రెసివ్గా ఉండరు, చెప్పిన మాట వింటూ ఉంటారు. సో సాత్విక ఆహారం అలవాటు చేద్దాం. క్యారెట్, బీట్రూట్, మొలకలు కలిపినవి అట్లా స్నాక్గా పంపించండి. అలాగే సార్ చెప్పినట్టు ఇంట్లో వేరుశనగ ఉండలు, జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ అలా పంపండి. కొంచెంగా ఇంత పంపించి మళ్ళీ స్నాక్స్ వేసి వాళ్ళు తినలేకపోతున్నారు. వేస్ట్ అయిపోతుంది ఫుడ్ వేస్ట్ చేయకూడదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, వేస్ట్ చేసుకోవటం ఎందుకు? సో సోమవారం నుంచి మనం ఒక పద్ధతి ప్రకారం మన పిల్లలకి మంచి పౌష్టికాహారం అందిద్దాం. మీ అందరి సహాయ సహకారాలు మాకు ఎప్పుడు కావాల్సిందే, ఇంకా దానికి ఛాయిస్ లేదు. మీరు సహాయం చేస్తేనే మేము ఏదైనా సాధించగలం. నేను చెప్పాగా మా అమ్మ గుంటూరు నుంచి అని చేసి పంపించిద్ది అని. ఇదిగో ఇలాగా ఇంట్లో వండి, మళ్ళీ బయట కొనదు, ఇంట్లో వండి చేసి పంపించిద్ది. నేను అప్పుడప్పుడు స్నాక్గా ఇవి తింటూ ఉంటాను. అందుకే నేను ఎప్పుడు సిక్ అవ్వను. సిక్ అయినా కూడా వన్ డేలో నేను మళ్ళీ బెటర్ అయిపోతాను. అమ్మ చేతి వంటకు మించింది ప్రపంచంలో లేదు. మీ చేతి వంట కూడా అటువంటిదే. సో మీరే స్వయంగా చేసి పిల్లలకి పంపించండి ఇక్కడి నుంచి.